హలో ఎవ్రీవన్. తెలంగాణ రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగుల కోసం జిల్లాల వారికి వర్ష నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు కూడా మనకి జోన్ 4 నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే 75 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళ శాలరీ చూసుకుంటే 29,900 శాలరీ సమ్మస్ క్లియర్ మెన్షన్ చేశారు. జోన్ 4 కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి జోన్ 4 కింద డిస్ట్రిక్ట్ చూసుకుంటే హైదరాబాద్, మెడ్చల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ అనే డిస్ట్రిక్ట్లు అయితే రావడం జరుగుతుంది. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే జీఎన్ఎం లేదంటే బీఎస్సీ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది, లేదా నర్సింగ్ లేదంటే మీరు నర్సింగ్ ఓకేనా, ఎంఎస్సీ నర్సింగ్ కానీ లేదంటే జీఎన్ఎం విత్ పోస్ట్ బీఎస్సీ కంప్లీట్ చేసి ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. మరి ఏజ్ లిమిట్ ఎంత ఉన్నారంటే మీకు డిసెంబర్ 31 ఓకేనా, మీకు డిసెంబర్ 31 తేదీ 2023 నాటికి మీకు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాల వరకు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 ఇయర్స్ వరకు, డిజేబుల్డ్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడైతే తెలిసిన ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, గైడ్ లైన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి గైడ్ లైన్స్ చూసుకుంటే, సో ఇక్కడ మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారమ్మా. సో మీరు దీని అయితే ఇప్పుడైతే గమనించవచ్చు, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకైతే 24 నుంచి 26 తేదీ మధ్యలో మీకైతే ఫస్ట్ మనం ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫిల్అప్ చేసుకున్న తర్వాత మీకు ఇంకొక డేట్ ఇచ్చారు ఇక్కడ. సో 27 నుంచి 29 ఈ 2 తేదీలో మీరు ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ www.hyderabad.telangana.gov.in డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీరు పై వెబ్సైట్లో అప్లై చేసుకున్నారు కదా, 24 తేదీ నుంచి 26 తేదీ మధ్యలో ఈ గూగుల్ ఫామ్ నింపిన తర్వాత, ఆ గూగుల్ ఫామ్ నింపిన తర్వాత ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుందమ్మా, అలాంటి సంబంధిత ఏదైనా ఒక కోడ్ లాంటిది వస్తుంది. సో దాన్ని మీరు కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ 27 నుంచి 20 తేదీ మధ్యలో www.hyderabad.telangana.gov.in అని ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆ రెఫరెన్స్ నెంబర్ లాంటి టైప్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్తో పాటు మరిన్ని డాక్యుమెంట్స్ ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాంటివి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, బెనిఫిషరీ సర్టిఫికేట్, స్టడీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్, మీకు 4th to 10th వరకు మార్క్స్ మెమోస్, సో ప్రొవిజనల్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ నర్స్ ఓకేనా. సో మీరు తెలంగాణ స్టేట్ నర్స్లో మీకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ సర్టిఫికేట్, సో 1 ఫోటో గ్రాఫ్ ఓకేనా. సో ఇలాంటి ఫోటోస్ మొత్తం కూడా తీసుకొని ఇప్పుడు నేను చెప్పే అడ్రస్కి మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. చెప్పాను కదా, సో మీకు అప్లికేషన్ ఎప్పటి నుంచి అప్పుడు సబ్మిట్ చేసుకోవాలంటే క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ 27వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో మీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ఇక్కడ మీరైతే గమనించవచ్చు, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్, 4th ఫ్లోర్ GHMC బిల్డింగ్, బేస్డ్ హరిహర కాల భవన్, పాట్నీ, సికింద్రాబాద్ అనే అడ్రస్లో మీకు మార్నింగ్ 10:30 AM to 5 PM ఈ మధ్యలో మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ ఇచ్చా కదా, 27వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో. సో ఈ విధంగా మీ అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఫర్దర్గా స్టెప్స్ మొత్తం కూడా మీకు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నోటిఫికేషన్ వల్ల మీకు ఈ వీడియో ఉపయోగపడింది. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.